నేనేం మాట్లాడలేదు, నేను చూడలేదు. వాళ్ళు పోయిన్లు మాట్లాడిన్లు వచ్చిండ్లు అదే ఏం మాట్లాడారు వాళ్ళు? నేను మాట్లాడలేదు, మేము చూడలేదు, కలవలేదు అని వాళ్ళ నాన్న ఇప్పుడు అన్నాడు కదా మీడియా తోటి. తెలియదు అంటే అయిపోదు కదా. మీ అతని అకౌంట్ లో 2 కోట్లు ఉన్నాయి అంటే మీకు తెలుసా? నాకు తెలియదు. తెలియకుండానే ఉంటుందా? మాట్లాడడానికి ఎందుకమ్మా భయపడుతున్నారు? ఎందుకు కొడతామమ్మా? మీరే మమ్మల్ని కొట్టేటట్టున్నారు. మిమ్మల్ని కొట్టడానికి భయపెట్టడానికి రాలేదు. మీ తమ్ముడితో ఏం మాట్లాడారు? మీ తమ్ముడు ఏం చెప్పారు? ఏం చెప్పాడు కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఏం మాట్లాడారు మీ తమ్ముడితో? ఏం మాట్లాడలేదమ్మా, కలవలేదు. మీ ఆయన కలవనీయకుండానే గంటన్నర ఉన్నారమ్మా లోపల ములకత్లో. సరే 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 ఒక మాట చెప్పండి. ఆగండి ఆగండి, వెళ్ళడానికి వీల్లేదు. ఆగండి ఒక నిమిషం. ఆటో వస్తుంది కానీ ఒక నిమిషం. ఆటో ఎక్కడికి పోదు, మేమే ఎక్కిస్తాం మిమ్మల్ని. ఆటో చెప్పండి. మేము ఎవరిని తన్నవండి, మేము ఎవరిని తన్నం. ఆవిడ మా మీద ఎట్లా అరుస్తుంది? మా మీద ఎట్లా అరుస్తుందో? మా మీద ఎట్లా మేము ఎందుకు కడతాం చెప్పు? ఇప్పుడు ఒకసారి తీయండి, మీరు తీయండి. స్మెల్ వస్తుంది. ఒకటి మేము తినలేదు, ఏం జరిగిందంటే చెప్పట్లేరంటే ఏమనాలి చెప్పండి. కాదు బాపు, ఆడపిల్లల్ని ట్రాప్ చేస్తున్నాడు. అమ్మ నాన్న ఎంత ఏడుస్తున్నారు యాక్చువల్గా పిల్ల తల్లిదండ్రులు. అది మాత్రం చెప్పరా మీరు? అది మీకు సంబంధం లేదా? ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోయిండు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కడుపుకోత పెడుతున్నారు. దానికి దేవుడు పేరు చెప్పుకొని పెళ్లి చేసుకొని ఇలా కడిగి తీసుకొని చేసుకోవాలి. వర్షిని మీ ఇంటికి వచ్చిందా? వర్షిని మీ ఇంటికి వచ్చిందా? మీ ఇంటికి వస్తా అని చెప్తుంది వర్షిని. ఇంట్లోనే ఉన్నదేమో. కాదు, మీ ఇంటికి తీసుకొచ్చాడంటగా మరి. వర్షిని పెళ్లి చేశారంటగా మరి. మీరు నాకు తెలియదు, తెలియకుండానే మీ దగ్గరికి వచ్చానని అమ్మాయి చెప్పిందా? నాకేం తెలుసు, నేను వేరే ఇంటికాడ ఉంటా. కాదు, ఇప్పుడు ఇంటికి వస్తా అని చెప్పి సమర్థిస్తున్నావా? మీ తమ్ముడు చేసిందాక సమర్థిస్తున్నావా? తొయ్యకు అట్లా, తొయ్యకు అసలు తొయ్యకట్లా. మీడియా నువ్వు కూర్చుంటావా నిల్చుంటావా? తొయ్యకు. అడిగిందని సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు నుంచి. కాదండి, ఇప్పుడు మీడియా వస్తుంది. ఇప్పుడు మీ తమ్ముడు పైన అలిగేషన్స్ ఉన్నాయి, మీ కుటుంబం పైన అలిగేషన్స్ ఉన్నాయి. వాటికి సమాధానాలు ఇవ్వాలా లేదా? మీరే మెయింటైన్ చేస్తున్నారు. తమ్ముళ్ళు మీరందరూ కలిసి బయట వచ్చి తమ్ముడు మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారు కదా. నాకేం సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం? ఇక్కడ చూడడానికి వచ్చిన సెకండ్ అందరు కలిసి మాట్లాడవచ్చు కదా. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏదో తప్పు చేసిన వాళ్ళకి ఎందుకు పారిపోతున్నారు మీడియా నుంచి? మరి మాకు ఆకలి అయితే లేదా? మేము పొద్దున్న నుంచి ఉన్నాం కదా. మీ అకౌంట్ లో డబ్బులు తీసుకున్నారా? మీకు శ్రీనివాస్ మీకు ఎన్ని డబ్బులు కావాలో నేను ఇస్తానండి. చెప్తా కదా, మాకు చూపున్నది చెప్తా. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి మీరు ఇక్కడ నుంచి కదలండి. ఇచ్చేది ఇంకా బాగున్నది కానీ ఇప్పుడు ఇచ్చేది ఉన్నది. నేను ఇక ఇస్తా అమ్మాయిని చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు ఏం మాట్లాడతలేరు. ఇక్కడ మేము అడుగుతున్నాము, తిట్టడానికి రాలేదు కదా. ఏం జరిగింది? ఒక నిమిషం కలిసింది కదా. ఏం జరిగింది? మాతోటి మాట్లాడలే. ఎందుకు మాట్లాడలేదు? మీరు అంత దూరంకి వెళ్ళి వచ్చిండ్రు కదా. ఎందుకంటే అంత దూరంకి వెళ్ళి వచ్చిండ్రు కదా. ఇప్పుడైనా మాట్లాడండి. కలిసి ఏం మాట్లాడారు మీరు మీ తమ్ముడితోని? అదిరా ఒకసారి. అమ్మ ఇదిగోండి, మీరు ఇలాగా వెళ్ళడం అన్నది అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు అలా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు.